పట్టి చామడాల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రిబ్బన్ ఫిష్ లేదా పట్టి చావడాల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిని రాళ్ళుప్పు వేసుకొని బాగా కడిగేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. అలాగే కచ్చపచ్చగా మిక్సీ పట్టిన మసాలాను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. మసాలా బాగా మగ్గడానికి కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళుప్పును కూడా వేసుకోవాలి. మసాలా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 టమాటాలని మెత్తగా పేస్ట్ కింద చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న సావిడ ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఇంకొంచెం రాళ్ళుప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చేప ముక్కలు విడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా చేపలు బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీంట్లోని కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఇగురికి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా కర్రీ మొత్తం దగ్గరగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పట్టి చావడాల ఇగురు రెడీ.